శనార్థులు వచ్చేసిన ఎప్పటి తిరిగా మీకోసం మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన మరి అవన్నీ షురి చేద్దాము ఇంకెందుకు లేటు హెడ్లైన్ చూసి జల్ది వచ్చేయుర్రి ఆర్టీసీ నౌకరులకు అడ్వాన్స్ షాకు పండుగ జోరుకు పడ్డ సడన్ బ్రేక్ తెలంగాణలో షురువైన కొలువుల జాతర కల్లు కాంపౌండ్లల్లా 50,000 నౌకర్లు పిల్లి మెడకు కంటగట్టిన కేంద్ర సర్కారు స్విస్ బ్యాంకుల నల్ల డబ్బంతా పుష్కాకి రాజధానికి నక్ష గీచిన శివరాముడు ముక్కలు చేస్తేనే మంచిదని సలహాలు ఏసీ కార్లల్లా ఆవుల టూర్లు బయటపడ్డ కొత్త రకం దొంగతనం వానలు పడితే ఓ బాధ పడకుంటే ఇంకో బాధ మొన్నటిదాకా వానలు పడతలేవు అని తనలాడినామా ఇక చూడుర్రి హైదరాబాద్కి వచ్చినాక ఎందుకు పడుతున్నాయిరా దేవుడా అనిపిస్తుంది లేకుంటే ఏంది బయటికి వెళ్తే బురద ఫోన్ చేద్దామంటే సిగ్నల్ ఉండదు పాడు ఉండదు ఇక చూడుర్రి నా బాధ సరేతి అసలు హైదరాబాద్లోనే ఇట్లా పడుతున్నాయా లేకుంటే అంతటి ఇట్లనే కురుస్తున్నాయా చూద్దాం నడురో పారి వారే వా వానదేవుడు 3 నెలల కసంతా 3 రోజులలోనే తీస్తుండు పో మొన్నటిదాకా రైతులు ఎంత ఆగమాయే ఎంత భయపడే వానలు పడతలేవు అనుకుంటా ఇగో వానకాలం అయిపోయే వాళ్ళ కురువనే కురుస్తున్నాయి ఇక తగ్గుడు అనేదే లేదు ఆ జిల్లా ఈ జిల్లా అని ఏం లేదు హైదరాబాద్ తో సహా 10 జిల్లాలలో దంచి కొడుతూనే ఉన్నాయి ఇంతకాలం ఎండను చూయించిన సూర్యుడు 3 వద్దుల సంధి మొగుల మీదకెళ్ళి కనిపించకుండానే పోయిండు ఈ వానలకు చెరువులు వాగులు వంకలు కాల్వలు అన్ని పొంగిపోతున్నాయి గోదావరి కృష్ణ మానేరు నదులు ఏడాగుతలేవు నాగార్జున సాగరు ఉస్మాన్ సాగరు శ్రీశైలము గుండ్లవాగు కుంటాల గింజాల అన్నిట్ల నీళ్ళు పో ఈ వానలు చేయబట్టి బాయిల కాడ కరెంట్ తక్లీఫ్ కూడా తగ్గినట్టేనట ఇక చాలా రోజుల తర్వాత రైతుల ముఖంలో నవ్వు కనిపిస్తుంది అనుకోరాదు రబీ పంటలు వేసేదందుకు కూడా రెడీగమ్మని చెప్తుర్రు ఇక ఈ వాన గిసోంటి శుభవార్తలు పట్టుకొస్తే కొన్ని జాగాలలో మాత్రం ఎప్పటి లెక్కనే కష్టాలను కూడా తీసుకొచ్చింది అనుకోరాదు చాలా ఊర్లకు రాకపోకలు బంద్ అయిపోయినాయి ఎప్పటి లెక్కనే నీళ్ళలు ఇరుక్కున్నాయి రోడ్ల మీదకి పోదామంటే కొందరికి కోపం కూడా వస్తుందట బురదను చూస్తుంటే ఇక హైదరాబాద్ గురించి స్పెషల్ గా చెప్పేదానికేముంటది చెప్పు గవ్వే రోడ్లు చెరువులు లెక్క అవుపిస్తున్నాయట డ్రైనేజీలు పొంగి పొరులుతున్నాయి నడిచేదానికి కూడా కష్టం అవుతుందట జనాలకు ఇక అవే నీళ్లు ఇళ్లకు కూడా వస్తున్నాయట ఇక ట్రాఫిక్ కూడా ఉండనే ఉంటది వర్షం తగ్గితే మళ్ళీ ఎప్పటి లెక్కనే బిజీ అవుతుంది కానీ రైతుల కోసం ఈ వానలు ఇట్లనే కురవాలి వాళ్ళ పంటలు మంచిగా పండుతూనే అందరు సంతోషంగా ఉండేది కదా 100 days 29 కేంద్రాలలో విజయవంతమైన 100వ రోజు సినిమా కాదు మోడీ సారు ప్రధానమంత్రి అయ్యి 100 రోజులు అవుతుందట కదా అందుకే పువ్వు గుర్తులు గీతిర్ల ఫంక్షన్లు చేసుకుంటుర్రట మరి సారు పాలన 100 రోజులల్లా ఎట్లున్నది ఏంది కథ అనేది మనకెట్లా తెలవాలి అంటే మీకు తెలుసు అనుకోర్రి ఎవరో కొందరిని అడిగినరట మరాళ్ళు ఎన్ని మార్కులు వేసిండ్రు ఏంది కథ చూడురి ఏమో అనుకున్నాం గానీ అబ్బో మోడీ వ్యవహారం బాగానే ఉన్నది 3 నెలలలోనే పంచతనం బయటపడ్డది 100 రోజులైంది కదా మన ప్రధాని సార్ కొలువెక్కి అందుకే మరి 100 రోజులలో ఏ తీరుగుంది ఈయన పనితనం ఇవ్వలేమనుకుంటున్నారని అసోచాం అనే సంస్థలు సర్వే చేసిండ్రు అది కూడా మామూలు జనాలను కాదు 357 మంది పారిశ్రామికవేత్తలు అంటే పెద్ద కంపెనీలు పెట్టిన వాళ్ళని అడిగినరట మోడీ సార్ ప్రధానమంత్రి అయి 100 రోజులైంది కదా మీకు ఎట్లా అనిపిస్తున్నది ఏమన్నా తేడా ఉన్నదా అని అందులో 80% మంది బేషుగ్గుంది పరిపాలన అంటే ఇట్లే ఉండాలి మాకు పెట్టుబడులు పెడతాందుకు మంచి మోక కల్పించిండు అట్లనే బయట దేశాల వాళ్ళు కూడా మన తాన పెట్టుబడి పెడతాందుకు ఉరుకులాడుతున్నారని చెప్పిండ్రట అది కాకుండా జీడిపి కూడా బాగానే పెరిగింది ధరలు గిరాలు జర తక్కువ అవుతున్నాయి పెట్రోల్ అయితే పోయిన నెలలో 2 మాటలు తక్కువైంది ఇవన్నీ చూస్తుంటే మోడీ సార్ అక్కడికొచ్చే మనిషి లెక్కనే ఉన్నాడని కొంతమంది చెప్పిండ్రట అయితే మరి 20% మంది ఎవరో కానీ మోడీ పరిపాలన మాకు నచ్చలే పెట్టుబడి పెడదామంటే భయం అవుతుంది అన్నారట అయితే ఇది బాగా పైసలు ఉన్న వాళ్ళ మీద చేసిన సర్వే మరి గిట్లనే పబ్లిక్ను కూడా అడిగితే మోడీ సార్ పరిపాలన మీద అస్సలు సర్వే తెలుస్తుండొచ్చు అయినా ధరలు గిరాలు తక్కువ అవుతుంటే అవినీతి అంతమవుతుంటే ఎవరైనా మంచి మార్కులే వేస్తారు అయితే మోడీ సార్ను మెచ్చుకోవాల్సిన ముచ్చట ఒకటి ఉన్నది ఏంటంటే ప్రధానమంత్రి అయినాక 10-15 రోజులు బయట దేశాల పోయింటే తిరిగిండు అయినా కానీ 80% మంది మనసు దోచుకున్నాడంటే గొప్ప ముచ్చటే మరి దసరా దగ్గర పడుతుంది బక్రీద్ కూడా వస్తుంది కదా ఇంకేంది ఆర్టీసీ వాళ్ళకు పండగే పండగ పైసలే పైసలు ట్రిప్పులు డబుల్ రేట్లు త్రిబుల్ రేట్లు తీసుకున్నా కూడా అనేటోడు ఉంటాడు మరి ఆర్టీసీకే ఇన్ని లాభాలుంటే
ఆ బస్సులు నడిపే డ్రైవర్లకు కండక్టర్లకు ఈసారి పండుగ నామ ఏమి ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఏంది కథ అరుచుకుందాం నడుర్రి. ఇన్నారులా ముచ్చట. ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళు ఆర్టీసీ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నారట. ఏంటిదో అంత గొప్ప నిర్ణయం అనుకుంటున్నారా? దసరా పండుగకు ఆర్టీసీ కార్మికులకు అడ్వాన్స్ జీతాలు ఇస్తలేమని చెప్పుడు అన్నట్టు. ఈసారి ఎవ్వరికి అడ్వాన్స్ ఇవ్వొద్దని డిపో మేనేజర్లందరికీ ఆర్టీసీ మేనేజ్మెంట్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చిండ్రట. ఇసుంటి మంచి పని ఆర్టీసీ చరిత్రలనే ఇంతవరకు ఎవ్వరు చేయలేదట. ఇక మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఫస్ట్ సారి వచ్చే దసరా పండుగకు ఇంత మంచి బహుమానం కార్మికులందరికి ఇస్తున్నారంటే సన్మానం చెయ్యాలి కదా. అగో అందుకే ఆర్టీసీ కార్మికులంతా కలిసి మేనేజ్మెంట్ వాళ్లకు సన్మానం చేసేందుకు తయారైతున్నారట. నీ ముచ్చటకి నా వారెద్దు మూలిగా నక్క మీద తాటి పండు పడ్డదన్నట్టు పెరిగిన డిఎల్ ఇస్తలేరని ఆళ్ళెదురు చూస్తుంటే కరెంటు లేకుంటేనే షాకుల మీద షాకులు ఇచ్చే పని చేస్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు. ఏం తక్కువ 80,000 మంది నౌకరోళ్లు సెప్టెంబర్ 1వ తారీఖు నాడు జీతాలతో కలిసి దసరా అడ్వాన్సులు కూడా వస్తాయి, పండుగ జోర్దారుగా చేసుకుందామని ఎదురు చూస్తున్నారట. అంతల్నే గీ సావు కబురు సల్లగా అందించిండ్రట ఆర్టీసీ మేనేజ్మెంట్ వాళ్ళు. ఏం పనిది అయిపాయే. అలాగే మన సర్కారు నౌకరోళ్ళ లెక్కనో సాఫ్ట్వేర్ నౌకరోళ్ళ లెక్కనో జీతాలు వస్తున్నాయంటే ఖర్చులు వంగ నెలకింత మిగిలిస్తుండే. అట్లా కాదాయే, అల్కినట్టిస్తే కడిగినట్టయ్యే జీతాలు అల్లయి. నెల జీతం చేతికొస్తే బుడ్డ పైస మిగలకుండా వారం రోజులల్లా ఎక్కడి అక్కడ ఒడుస్తాయి. అదల్ బదల్ చేసుకుంటా పొద్దెల్ల తీస్తారాళ్ళు. మరిట్లా చేస్తే ఇంట్లో పోరగాళ్లకు పండగ బట్టలు ఎట్లా కొంటారు, సరుకు సామాన్లు ఎట్లా తెస్తారు, పండుగ ఎట్లా చేసుకుంటారు? అంటే మేనేజ్మెంట్ దయ వల్ల ఈసారి పండుగ చేసుకోవద్దన్నట్టు. కానీ ఎద్దోలే కష్టపడ్డా ఎంగిలి గంజే గతన్నట్టుంది ఆర్టీసీ కార్మికుల పని. ఇవాళ కోపం రమ్మంటే రాదా? అగో అందుకే 15 తారీఖు లోపట డిఏలు అడ్వాన్సులు ఇయ్యాలంటున్నారట ఆర్టీసీల పనిచేసేటోళ్ళంతా. మరిగా ముచ్చట ఎట్లా అవుతుందో, వాళ్ళు దసరా పండగ ఎట్లా చేసుకుంటారో గాని సర్కారు వాళ్ళన్నా కలగ చేసుకుంటేనే ఏదన్నా అయ్యేటట్టున్నదని కార్మికులు అనుకుంటున్నారట. కేసీఆర్ సారు అందరిని మంచిగా అరుచుకుంటుండు గాని నౌకర్ల ముచ్చట తీయడేంది అనుకుంటుర్రా? అనుకోకుర్రి, మన సర్కారు 50,000 మందికి నౌకర్లు ఇచ్చే పనుల పడ్డది. ఆ నౌకర్లని దసరాకే ఇట్లా ఇచ్చేస్తుందట. నిజం, 50,000 నౌకర్లు అంటే మాటలు కాదు కదా. మరి అవి ఏం నౌకర్లు, ఎట్లుంటాయి, ఏంది కథ అరుచుకుందాం నడుర్రి. చూసిన అరుల్లా మన సర్కారు వాళ్ళు ఏం పని చేసినా పబ్లిక్ అక్కడికి వచ్చేటట్టు 10 తీర్ల ఆలోచన చేస్తున్నారు. దసరా పండుగ నాడు రిబ్బన్లు కత్తిరించి హైదరాబాద్ లా కళ్ళు కాంపౌండ్లు తెరుస్తున్నామని చెప్పిండు కదా మన ఆబ్కారీ మంత్రి పద్మారావు సారు. గీ ముచ్చట తెలిసిన వాళ్ళంతా ఓర్ని పాడుగాను మర్చిపోయిన అలవాటును మళ్ళా మోపు చేస్తున్నారేందని అనుకున్నారు. కానీ వాళ్ళట్లా ఉట్టిగానే చేస్తలేరన్న ముచ్చట ఎవ్వరు కనిపెట్టలేకపోయినరు. ఇట్లా మొత్తం 103 కళ్ళు కాంపౌండ్లతోని ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మందికి ఉపాధి కల్పిస్తున్నారట. అంటే మన సర్కారోలు చేపట్టబోతున్న ఈ ఒక్క కళ్ళు కాంపౌండ్ల పథకంతోని అంతమందికి పని దొరికినట్టయితది, కొలువులు చూపిస్తామన్న సర్కారు హామీ నెరవేరినట్టయితది అన్నట్టు. అట్లనే కళ్ళుకు దూరమైన కళ్ళు ప్రేమికులను మళ్ళా కలిపినట్టయితది, అగ్వల కిక్కెక్కాలనుకునేటోళ్ళ కోరిక తీరుతుంది, ఖజానాకు పైకం వస్తుంది. ఇగో కళ్ళు దుకాన్లతోని ఇన్ని తీర్ల లాభాలున్నాయన్నట్టు. సర్కారోలు చేస్తున్న ఇంత మంచి ఆలోచన తెలియక కొందరు ఏమంటున్నారంటే ఖజానా నింపుకునేదందుకే ఇసుంటి పనులు చేస్తున్నారని దుమ్మెత్తి వస్తున్నారు. సరే వాళ్ళన్నట్టు ఖజానా నిండేదందుకే చేస్తున్నారు అనుకున్నా గాని మరట్లా నిండిన ఖజానా ఎవరి కోసం ఖర్చు పెడతారు? మళ్ళా పబ్లిక్కే కదా. అంటే ఎట్లా చూసినా గానీ పబ్లిక్ కు మంచిగానే చేస్తున్నారు అన్నట్టే కదా. అంత మంచిగానే ఉన్నది గాని గా కళ్ళు కాంపౌండ్లలో దొరికేదైతే చెట్లకు పుట్టిన ఒరిజినల్ కళ్ళు కాదు, మందుల కళ్ళేనని అనుమానం. కాబట్టి పబ్లిక్ కు ఇన్ని తీర్ల మేలు చేస్తున్న సర్కారోళ్ళు గుల్ఫామో, క్లోరోఫామో, డైజోఫామో గబిట్తో తయారు చేసిన కళ్ళు కాకుండా మంచి కళ్ళు అమ్మితే బాగుంటదని అనుకుంటున్నారు పబ్లిక్. ఎందుకంటే అసొంటి మందుల కళ్ళు తాగితే ఇదివరకు ఏమైందన్న ముచ్చట ఏరుకున్నదే. ఫార్ములాల తేడాలొస్తే తాగినోళ్ల పానాలు పోయి సంసారాలు ఆగమైతే అన్న ముచ్చట మరవద్దంటున్నారు సారు పబ్లిక్. అయితే ఎక్సైజ్ మంత్రి పద్మారావు సార్ చెప్తున్నట్టు మరి 50,000 నౌకర్లు కూడా కేసీఆర్ సార్ ఇస్తా అంటున్న నౌకర్ల లెక్కలనే పెడతారా ఏందని కొంతమంది అనుమానం పడుతున్నారట. దాగుడు మూతలు దండాకోర్, పిల్లి వచ్చే ఎల్కాబాయ్, ఎక్కడి దొంగ అక్కన్నే గప్ చుప్ సమర్బుడి. పాట యాదుకున్నదా? సరేలే, ఇప్పుడు పాట పాడినా కదా, ఇప్పుడే ఒక ఆట కూడా చూపిస్తా. మస్తు మజా వస్తుంది, అప్పుడు అర్థమవుతుంది నేను ఈ పాట ఎందుకు వాడినో. సరేనా? చూద్దామా? దాగుడు మూతలు ఆటేసుకోర్రే.
దొంగతనం చేసేటోడు ఎట్లా చేస్తాడు? ఇంటి ఓనర్ వచ్చి చూసి ఊరోళ్ళని లేపుకొచ్చేదాకా ఇంట్లోనే ఉంటాడు. బయట ఎవరన్నా ఉన్నారని తెలియంగానే దుంకి ఎగబడతాడు కదా. మన అమాయక ప్రభుత్వం ఏమనుకుంటున్నదంటే స్విస్ బ్యాంకులో దాచిపెట్టిన సొమ్ము పట్టుకొచ్చేటందుకు మనం వేసే కమిటీ విచారణ చేసి కాగితాలు తయారు చేసి ఆ నల్లధనం దాచిన బ్యాంకుకు పోయి పట్టుకొస్తాం అనుకుంటున్నది. దొంగతనంగా పైసలు దాచినోడు వీళ్ళు కమిటీలు వేసి కథలు పడుతున్నారని తెలిసినా కూకుంటాడు. మొత్తం స్విస్ బ్యాంకులో దాచిపెట్టిన పైకం అంతా తీసుకొని వెళ్ళిపోయినరట ఎక్కడోళ్ళు అక్కడ. స్విస్ బ్యాంకులో మన దేశం వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు దాచిపెట్టిండ్రు, అన్ని వేల కోట్లు ఆడనే ఉన్నాయని చెప్పుకుందాం కదా. ఇక ఇప్పుడు అందులో చిల్లిగా లేకుండా ఎవరి వాళ్ళు తీసుకుపోయినరని చెప్పుకోండి. నల్లధనం దేశానికి పట్టుకొస్తామని పోతే బురద కుంటల తిమింగలాని దేవులు అన్నట్టే అవుతుంది సర్కారు పని. అరే దొంగను పట్టేటోడు ఎంత ఓర్పుతోని ఎవ్వరికి తెలియకుండా సరిసప్పుడు లేకుండా పోవాలి కానీ మన సర్కారు అట్లా చేయకపోయా. దేశమంతా మీటింగ్ పెట్టి పట్టుకొస్తాం చేస్తామని కమిటీ వేసి కాగితాల మీద రాసుకొని పూసుకొని రైలు ఎక్కే వరకల్లా ఎక్కడి దొంగలు అక్కడ పరారైనరు. 1 పైసా కాదు 2 పైసలు కాదు, ఏం తక్కువ 30 లక్షల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులకు వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయినరట. ఇప్పుడు మన సర్కారు వాళ్ళు లెక్కలు తీసుకొని పోతే స్విస్ బ్యాంకు వాళ్ళు ఏమంటారో ఎరికేనా? మీ దేశం వాళ్ళు మా తాన పైసలు దాచిపెట్టి మా బ్యాంకు కిరాయిలు కట్టకుండానే ఎత్తుకపోయినరు, ముందుగాల మా బ్యాంకు కిరాయిలు కట్టి ఏదన్నా అడిగేది ఉంటే అడుగునరని అంటుండొచ్చు. ఎందుకంటే మన దేశాన్ని ముంచి పైకం ఎత్తుకపోయిన దొంగలు స్విస్ బ్యాంక్ వాళ్ళని కూడా ముంచారని గ్యారంటీ ఏంది? అందుకే సర్కారు చేసిన పని ఎట్లున్నదంటే కూసంతోనున్న నాగుంబామును కొట్లాటకు తోలినట్టు ఉన్నది. కమిటీ లేచి కాళ్ళు లేపే వర్గాల్లో ఎక్కడ దొంగలు అక్కడనే గప్చుపాయే. ఏం లాభం ఈ కమిటీలు? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా? అవునెక్కడా? తెలుగు తమ్ముళ్ళు ఎక్కువ భూములు జాగాలు ఏడగొంటే ఆన్నే అని మీరు గుసగుసలు పెట్టుకోకుర్రి. గట్లేం కాదు, లీడర్లు మస్తు మంచోళ్ళు తెలుసా. రియల్ ఎస్టేట్ కోసం రాజధానిని డిసైడ్ చేస్తారనుకుంటుర్రా? అంత తప్పే. జనాలకు ఏడ సౌలత్ ఉంటే ఆన్నే పెట్టుకుంటారు. కానీ 1,00,000 కోట్ల రాజధానిని కట్టుడంటే అట్టి ముచ్చట్నా? కాదు కదా. కానీ చంద్రాలు సారు మైండ్లో ఇప్పటికే ఒకటి ఉన్నది, అదేందో చూడురి. మొత్తం మీద శివరామకృష్ణన్ సార్ చెప్పులిప్పి ఇంట్లోకి పోయిండు. మొన్నటిదాకా ఆంధ్ర రాజధాని ఏడబెట్టాలి ఎట్లుండాలనే ముచ్చట మీద అటు దిక్కు 13 జిల్లాలు తిరిగిండు కదా. తిరిగి అన్ని లెక్కలు పట్టుకొని బుక్కు తెరిచిండు. చంద్రాల్ సార్ సింగపూర్ జపాన్ అని చెప్తుండు కదా. శివరామకృష్ణన్ సార్ ఏమన్నాడంటే సింగపూర్ లేదు షీపూర్ కట్టలేదు నాయన, ఉన్న పైకమంతా రాజధాని ఖర్చు పెడితే షిప్పనే మిగులుతుంది, సూపర్ రాజధాని వద్దు చుట్టుముట్టు మంచిగుండేతాడు చూసుకొని అన్నాడు. ముఖ్యమంత్రి ఆఫీస్ ఒక తాన పెట్టుకోండ్రి, హైకోర్టు ఇంకో తాన పెట్టుకోండ్రి, గవర్నర్ బంగ్లా ఒక తాన కట్టుకోండ్రి, సచివాలయం వేరొక తాన పెట్టుకోండ్రి అని అభివృద్ధిని 13 జిల్లాలకు విస్తరించే ముచ్చట చెప్పిండు. అట్లా చేస్తే ఒక్క రాజధాని ఏం కర్మ, 13 జిల్లాలు రాజధానులు లెక్కనే కొడతాయి, ఎవ్వరికే బాధ ఉండదు అన్నాడు. అట్లా కాకుండా విజయవాడ పక్క పొంటే బాగుంటుంది, గుంటూరు గుట్టల కిందనే పెడదామంటే మాత్రం సర్కారు భూమి లేదాడ. ప్రైవేటు భూములు కొనాలంటే పైకమంతా వీటి పాలే అవుతుంది. రాజధాని పిల్లర్ను లేచే వరకల్లా గుడ్లు బయట వేయవలసి వస్తుంది. అందుకే మా మాట విని సర్కారు భూమి ఏడెక్కుంటే ఆడనే కట్టుకోండి. ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పటికిప్పుడు అద్భుతమైన రాజధాని కట్టి ఆగం కాకుండ్రి, 10 ఏళ్ల దాకా హైదరాబాద్లో పనులు చేసుకోవచ్చు. కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఇంత సిమెంటు ఇటుకే కంకర సలాక కొనిపెట్టుకోండి, అన్ని ఒక పారే అంటే ఎల్లే అని కూడా చెప్పింది. ఇక ఈ ముచ్చట మన ఆంధ్రప్రదేశ్ తెలుగు తమ్ముళ్ళకి జీర్ణమైతే లేదు. పురక్క ఈడ పెడుతున్నారని బొచ్చడు పైకం పెట్టి కొంటిమి భూములు, ఇప్పుడు గట్ల చేస్తే మేము ఎటు పోవాలని వాళ్ళ బాధ వాళ్ళకున్నది. మరి రియల్ ఎస్టేట్ దందాల సంగతి చూసుకుంటే రేపు పొద్దుగాల ఆంధ్ర మొత్తం ఆగమాగం అవుతుంది. గట్ల కావద్దంటే అభివృద్ధిని విస్తరించుండ్రి, అందరికి మంచిది అవుతుంది అంటున్నారు శివరామకృష్ణన్ కమిటోళ్ళు. మరి రాజధాని నిర్మాణం ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంటుంది కాబట్టి మా మాట గిది, ఇంటే మీ ఇష్టం లేకపోతే మీ కష్టం అని కూడా చెప్పేసిండు ఆఖరి ముచ్చట. చూడాలి మరి ఈయనకుండా సింగపూర్ సిద్ధాంతి గారు ఏం చేస్తారో. ఎట్లనో ఏమో మోడీ సారు మన దేశంలో లేకపాయే, మొన్ననంగా పోయిండు జపాన్కు. నాకైతే సారు మీద మస్తు రంది పట్టుకున్నది. సారు జపాన్ వాళ్ళతోని ఎట్లుంటుండో, ఏం మాట్లాడుతున్నాడో, ఏంది కథనో, లేకుంటే హుషారుగా పనులు చేసుకుంటుండా, మోమాట పడుతుండా, నాకైతే ఏం సమజైతలేదు. ఓ పారి జపాన్ దిక్కు కెమెరా పెట్టుండ్రే, మోడీ సార్ని చూడాలి. వారెవ్వా, మన ప్రధాని మోడీ సారు
జపాన్ దేశంలో ధూమ్ధామే చేస్తుండు పో. అక్కడి ప్రధాని మన సార్ను దగ్గరుండి అలా దేశం అంతా తిప్పించి చూపిస్తుండు. ఇద్దరు కలిసి ఓ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. 2 చేతులు కలిస్తేనే సప్పట్లు. అందుకే మీకు మేము మాకు మీరు అన్నట్టు దోస్తులు లెక్క సాయం చేసుకోవాలి, అమెరికా సొంత దేశ పొలని వెనకకు నూకాలి అని కూడా మాట్లాడుకున్నారట. పేపర్ల మీద సంతకాలు కూడా చేసుకున్నారు. ఇక అంతకు ముందు మన మోడీ సార్ జపాన్ మొత్తం చక్కెర కొట్టిండు. అక్కడి గుళ్ళు గోపురాలు పోయి దేశాన్ని మంచిగా కాపాడమని మొక్కుకున్నాడట. ఇక జపాన్ భాష సమాజ కాక బుర్ర వేడెక్కిందో ఏమో గాని బుద్ధుని దగ్గర కూర్చొని చాలా సేపటిదాకా ఓ యోగి లెక్కనే అయిపోయిందట. ఏమో అనుకున్నాం గాని జపాన్ లో కూడా మన సార్కు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇది చూడుర్రి, మోడీని చూసుడుతోనే అక్కడి పోరగాళ్ళు ఎట్లా ఆగమాగం చేస్తుర్రో అలా ప్రధాని పక్కకుండా కూడా మన ప్రధానితో ఫోటోలు దిగేందుకు బాగా తనలాడిర్రు. ఇక ఈ తిరుగుడు పని అయిపోయినాక మన సారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళతోని అక్కడ ఆఫీసర్లతో ముచ్చట పెట్టిండు. మంచిగా వ్యాపారాలు చేసుకోర్రి, దేశాన్ని మీదికి తీసుకురారని హిందీలోనే చెప్పిండట. అరే ఈయన సీఎం రమేష్ సారే కాదు, పార్లమెంట్ లో మైకులు ఇరగొచ్చి మహానుభావాన్ని కూడా మన సార్ పట్టుకపోయిందంటే ఆడ కూడా ఏదో అయ్యేటట్టే ఉన్నది. జాగ్రత్త సారు, జపాన్ వాళ్ళ మైకులు పిరం ఉంటాయి, వాటి మీద కోపానికి రాకుర్రి. మన చట్టాలు ఏరు, వాళ్ళ చట్టాలు ఏరు. ఎట్లయితేంది గాని మన ఇంటికి సుట్టపోళ్ళు వస్తే మనం ఎట్లా అరుచుకుంటామో జపాన్ వాళ్ళు కూడా మోడీ సార్ బ్యాచ్ ని అట్లనే అరుచుకున్నారు. ఇక మన దేశం జపాన్ లెక్క అవుతుందా లేకుంటే జపానే మన దేశం లెక్క అవుతుందా అనేది మోడీ సార్ మన కాడికి వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. చూడాలి మరి. కొన్ని దొంగతనాలు సినిమాలలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే సినిమాలలో చూయించినట్టు బయట జరగది అనుకుంటాం. నిజమే, దొంగేమో బస్లో పోతుంటాడు కానీ విమానంలో వజ్రాలు దొంగతనం చేస్తాడు. గిసుంటి సినిమాలలోనే జరుగుతాయి కానీ సినిమాలను మించిన దొంగతనం బయట నిజంగా జరిగింది. కానీ గంత తెలివితోని చోరీ చేసినా కూడా ప్రపంచం వాళ్ళని దొంగల లెక్కనే లెక్కేసింది. సినిమాలలో ఒక్కసారి స్టోరీ చూడురి, వాళ్ళు గిట్లా మీకు వనకొస్తారేమో. అమ్మరే కొండ, దొంగలు ఎంత డెవలప్ అయిండ్రు చూడుండ్రి. ధూమ్ 2 సినిమా డైరెక్టర్ ధమాక్ కూడా ఖరాబ్ అయ్యే రేంజ్ లో దొంగతనం చేస్తున్నారు. మళ్ళా యాన్నో కాదమ్మా, మన కరీంనగర్ జిల్లాలనే. ఇక చూడుండ్రి, ఈ ఇండికా కార్ తోని చేస్తున్నారు దొంగతనం. లేకైతే ఇంట్లో మనుషులను కిడ్నాప్ చేయొచ్చు, ఏమన్నా సామాన్ ఎత్తుకపోవచ్చు. కానీ మన బంగారు దొంగలు ఏం చేసిండ్రో ఎరికేనా? ఏం ఎత్తుకపోయినరో చూస్తారా? ఇక పెట్టుండ్రు లోపటి కెమెరా. అమ్మా కనిపించిందా? ఈ కార్లు వచ్చిన దొంగలు ఎద్దును దొంగతనం చేసి కార్లు ఎక్కించుకొని ఉరుకుతున్నారు. ఇండికా కార్ల ఎద్దును ఎక్కించిండ్రు అంటే వీళ్ళు దొంగల మేధావులా అర్థమైతలేదు. అసలు ముచ్చట ఏంటంటే కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలంలో ఉన్న ఓ కాలనీకి వెళ్ళి కారు రయ్యను ఉరికిందట. ఆడనే సింగరేణి కంపెనీ కావాలి కాస్టోలు చూసి ఏంద్రో వీడేమో ఇట్లా ఉరకవచ్చి అనుకొని జరంత దూరం వాని ఎంట పడ్డారట. ఇక వానిగాచారం పాడుగాను ఈ ఎద్దును ఎత్తుకపోతున్న కారు అప్పుడే ఖరాబ్ అయిందట, ఆగిపోయింది. ఇక ఎన్కొచ్చేటోళ్ళని చూసి ఈ కార్లు ఉన్న వాళ్ళు కారాన్నే ఇచ్చిపెట్టి ఎగబడి ఉరికిండ్రట. పోయి చూస్తే ఏమున్నది, నీ బాంచన్ ఎద్దును ఎక్కించి పెట్టిండ్రు అలా. చూసిన వాళ్ళంతా పరేషాన్, అరే వీడు ఎద్దును ఇండ్లకెట్లు ఎక్కించి పాడాయిందని. ఆ ఎద్దుకేమెరక నన్ను దొంగతనం చేస్తున్నారని. దొరికింది కదా కారు అనుకొని పిక్నిక్ పోతున్నట్టు కూర్చున్నది అందులో. ఇక దొంగలు దొరకలే గాని కారు ఎద్దు మాత్రం దొరికింది. పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయినరు. అయితే ఇదివరకటి దిక్కు 100-150 ఎడ్లు పోయినాయట. మరి వీళ్ళ పనేనా ఏంది తెలుస్తలేదు గాని మొత్తం మీదనైతే గిసొంటి ఇకమాతులు పడుతున్నారు దొంగలు. బహుశా ఇండికా కార్ తయారు చేసేటోనికి కూడా తెలియకుండొచ్చు ఇంట్లో ఎడ్లను ఎక్కించకపోవస్తుందని. తెలిసింటే వాడు ఇంకెక్కువ అమ్ముకుని ఈ పేరు చెప్పి. అయితే ఈ దొంగలు మాత్రం బాలీవుడ్ డైరెక్టర్ల కళ్ళు కూడా తెరిపించిండ్రు. ఇండికా కార్ల ఎద్దును ఎక్కించి మనోళ్ళు రికార్డు సృష్టించారు కానీ ఛాన్స్ ఇస్తే ఏనుగును కూడా ఆటోలు ఎక్కించే పర్ఫార్మెన్స్ మన దొంగల సొంతం. కాబట్టి ఇలా దొంగలనుడు కంటే మేధావులంటే బెటర్ ఏమో అని కొంతమంది నవ్వుకుంటా అంటున్నారు. పోరగాళ్ళు ఉన్న చోటు ఉంటారా, ఉరుకులాడుతూనే ఉంటారు. అందుకే కావచ్చు పిడుగులు అన్నారు. ఇక చూడురి, ఒక్క పోరగాడు కోసం ఊరంతా ఎంత పెద్ద సాహసం చేసిందో చూసినారమ్మా. పోరడు ఉన్నతానుండక పోయి పాల్విండే క్యాన్ల తలకాయ పెట్టిండు. ఇగెందుకు వెళ్తుంది అది? తలకాయ క్యాన్లు ఇరికిపోయింది. పోరడు ఒకటే ఏడుపు. నల్లగొండ జిల్లా యాదగిరి గుట్ట గుండ్లగూడెం కాడి ముచ్చట ఇది. పోరడు ఆడుకుంటా పోయి క్యాన్ కనబడంగానే దాని మీద బోర్లు ఇచ్చుకున్నాడు. పోరడు ఏడ్చే వరకల్లా ఏంద్రో ఏమో ఏడుస్తున్నాడని పోయి చూస్తే తలకాయ క్యాన్లు ఇరికింది. ఇక ఇటు గుంజిండ్రు అటు గుంజిండ్రు, ఓ దిక్కు గుంజుతుంటే పోరని తలకాయ నొప్పి పెట్టదా. ఇక ఒకటే ఏడుపు. కండలు తిరిగిన వాళ్ళు వచ్చి కూడా గుంజి చూసిండ్రు. వెళ్ళలే. ఆఖరికి ఇక పట్కారే దిక్కైంది. ఓ మెల్లగా బావు, ఓ మెల్లగా పోయి పోరని కంతకు పెట్టావు. అట్లే మెల్లగా ఒడుపు చొప్పున
క్యాన్ కూడా పత్రనే ఉన్నట్టుంది, బాగానే తెగుతుంది. ఇప్పుడు గుంజుండ్రి. శబాష్. ఇగో పొలగాడు వీడే ఎట్లా ఏడుస్తున్నాడో చూడు. క్యాన్ నెత్తి మీద బోర్లిచ్చుకొని ఇంతమందిని సుడిపెట్టిండు. ఊకో అయిపోయింది. ఆ చీమిడి చూడువా. ఇక పోనీ కొడదాం. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మంచిగా ఉంటాయిలే. మరి రేపు మళ్ళా కలుస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.